అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణంలోని 16వ అధ్యాయం కథ తెలుసుకుందామండి. సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్టులైన సౌనకాది మునులు సూతముని, ఈ కార్తీక పురాణము స్కాందమందే కాక పద్మపురాణంలో కూడా కలదు కదా, దానిని కూడా వివరించండి అని ప్రార్థించగా సూతుడు, మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఈ మహత్యాన్ని బోధించారు. అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించారు. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత పువ్వు తెచ్చి కృష్ణునికిచ్చి, ఓ హరి, నీకున్న 16,000 భార్యలలోనూ నీకత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వునివ్వయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. కృష్ణుడు ఆ కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకియ్యమంటే తనకివ్వాలి గాని ఆ రుక్మిణికి ఇయ్యడమేంటి అని కోపించింది. కృష్ణుడు ఆమెకెంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని చెప్పటంతో అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలచి తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా వారి నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి పారిజాత వృక్షాన్ని కృష్ణునికి అర్పించుకున్నాడు. దానిని తెచ్చి ముద్దుల భార్య అయిన సత్యభామ నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆమె తన పెనిమిటైన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలిని. అసలీ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి, నీతో పాటు గరుడారూఢనై స్వర్గదర్శనం చేయటానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కల్లారా చూసి ఎరుగని ఈ కల్పవృక్షాన్ని నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి దారపోసిన, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీద కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరణ పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యమేమిటి? అదీకాక జన్మకి నీ జంటన ఉండాలంటే నేనిప్పుడింకా ఏం చెయ్యాలి అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఇయ్యరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లను తన శిష్యుడిలో ఒకడైన చంద్రుడు అనే వానికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఒకనాడు మామ అల్లుళ్ళు కలిసి సమిధలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత చంపబడ్డారు. బ్రాహ్మణులు ధర్మాత్ములు అయిన వారి జీవితాన్ని మెచ్చిన విష్ణుమూర్తి మరణించిన మామ అల్లుళ్లను వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షదులను ఆజ్ఞాపించారు. ఆ ఇరువురి జీవులు వైకుంఠం చేరి విష్ణు స్వారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. తండ్రి మరియు భర్త మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది. కానీ పోయిన వారితో తను కూడా పోలేదు గనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు అని వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తువులను విక్రయించి తండ్రికి భర్తకు కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారండి. సత్య, పుణ్యాలు, భుక్తిముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్యాలు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిమైనవని నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను.
ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు స్వరూపులై ఉంటారు. విష్ణువాలయంలో శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవాన్ముక్తులవుతారు. కార్తీక మాసంలో నెల రోజులలో కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలు కూడా నమస్కరించదగిన వారవుతారు. ఇక పుట్టింది మొదలు జీవితాంతమూ చేసేవారి పుణ్యం చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణుప్రియమైన ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తరువాత జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖచక్ర గదా పద్మాది ఆయుధాలను ధరించి విష్ణుదూతలు విమానంలో వచ్చి గుణవతిని తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరిసాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను. నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ శత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద, నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంటే శత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యం తప్ప వేరేది కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నాకే దారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. రాఘవతి, ఒక రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞాలు ఎన్నిటిని నిర్వహించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేని వారని గుర్తుంచుకో. శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మగాథను, కార్తీక వ్రత పుణ్యఫలాన్ని విని పులకించిన ఆ సత్యభామ తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. 16వ అధ్యాయం సమాప్తమండి. ధన్యవాదములు.